చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేము ఒక 3 monthsకి ఒకసారి లేదంటే 6 monthsకి ఒకసారి ప్రతిసారి మేము ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాము. స్వామివారి దర్శనము మంచిగా అవుతూ ఉంటుంది. కానీ ఇంతకు ముందుకు కొంచెము ఫెసిలిటీస్ లేకపోతుండే. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు మారిన కొద్దీ మరి ప్రతి ఒక్కరూ మంచిగా ముందుకు గుడిని అప్డేట్ మంచిగా చేయడము, అభివృద్ధి చేయడము చాలా జరుగుతున్నాయి. ఇంతకు ముందుకు మరి బస్సులు కానీ ఇక్కడ ఎక్కువగా తిరగకపోతుండే. కానీ ఇప్పుడు ప్రస్తుతము చాలా వరకు భక్తులకు మంచి ఫెసిలిటీ కల్పించి బస్సు సౌకర్యాన్ని అందించి మంచిగా సౌకర్యాలను కల్పిస్తున్నారు. మరి అదేవిధంగా స్వామివారి దర్శనము ఇంతకుముందు ఏర్పాట్ల కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అమ్మాయిలకు ఉచిత బస్సులు అవ్వడం వల్ల దానికి కూడా సంతోషమే. అందరూ దానివల్ల కూడా ఇంకా కొద్దిమంది ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. కానీ కాస్త పురుషులకి ఇబ్బందిగా ఉన్నా కానీ పార్కింగ్ విషయంలో వచ్చేసి చాలా తక్కువనే మనీ తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి కానీ పొరపాట్లు కానీ జరగకుండా మంచి దర్శనమై మంచిగా తిరిగి వెళ్ళిపోయే వరకు గుడి పరిసరాల్లో కానీ పైన చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వచ్చినప్పుడు మనకు పైనకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా నడవడం ఉంది కాబట్టి దాన్ని కాస్త తగ్గించి ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఏదైనా ఒక చిన్న ఫెసిలిటీ కల్పిస్తే ఇంకా బాగుంటుందని మా ద్వారా మేము కోరుకుంటాం. బస్సులు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు భక్తులకు వాటర్ సౌకర్యం లేదు. ఇక్కడ పోతే ఈ బ్యాగులు రిసీవర్ చేసుకోవడం లేదు, కౌంటర్లు సరిగ్గా లేవు. ఇవన్నీ చాలా ఇబ్బందిగానే ఉంది. బస్సులు కూడా ఎక్కేకాడ దిగేకాడ చాలా ఇబ్బంది ఉంది. ఇంకా దర్శనానికి పోతున్నాము. దర్శనానికి పోకముందే ఇబ్బంది అగచాట్లు అవుతున్నాయి. రావడానికి ఇంకా దర్శనానికి ఇప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళాలి. మేము తక్కువ ఉన్నాయి. ఇప్పుడే మేము ఇంతకుముందు 2 సార్లు వచ్చినాము. అంతకుముందు అట్లా లేకుండే. అంత సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. కొత్త ఏది మార్పు అన్నారు కదా, ఏ మార్పు కనిపించట్లేదు ఇంతవరకు. 6 months అయింది కదా. మార్పు అనేది ఇంతవరకు అయితే మరి గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. మార్పు అంటే బస్సులు ఎక్కువ పెట్టాలి. ఈ దర్శనాలు కూడా ఫ్రీగా వెంటనే దర్శనాలు మనకు చేపించినప్పుడే మనకు ఈ రద్దీ అనేది తగ్గుతుంది. కానీ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. సెల్ ఫోన్ లైన్లలో చాలా క్యూ ఉన్నది. బస్సులు కూడా సఫిషియెంట్ లేవు కాబట్టి ఎక్కువ బస్సులు పెట్టి సెల్ ఫోన్ కౌంటర్లు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినాక హిందూ దేవాలయాల్లో చాలా మార్పు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏం లేదు. చాలా మార్పు కావాలని కోరుకుంటున్నాం. బస్సులు పెంచాలి, సెల్ ఫోన్ దర్శనం కూడా ఫ్రీగా ఉండేటట్టు చేయాలి. జనాలు ఫుల్ ఉన్నారంట, ఇంకా సిస్టమ్ పర్ఫెక్ట్ లేదు. ఇంతకుముందు వచ్చిన చాలా సేపు అయినా హైదరాబాద్ మంగళాట్ పోలీస్ స్టేషన్ మంచిగా ఇంతకుముందు వచ్చిన చాలా బాగుంది.